కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కొవ్వూరు గ్రామంలో 18 నెలల క్రితం వారాహిమాత అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ 18 నెలల నుంచి ఆలయాన్ని లక్ష్మీప్రసన్న అనే మహిళ నిర్వహించింది. అయితే గత కొంతకాలంగా ఇక్కడ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని గ్రామానికి చెందిన కొందరు లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్ శ్యామ్మోహన్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆయన దీనిపై విచారణ చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ ఫణీంద్ర, ఇతర ఈవోలు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఇక్కడ నిధులు దుర్వినియోగం జరిగిన మాట వాస్తవమని తేల్చి రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించి ఈ ఆలయ సింగిల్ ట్రస్టీగా దేవాదాయ శాఖకు చెందిన పీఠాపురం శ్రీపాద శ్రీవల్లభ సంస్థను ఈవో సౌజన్యను నియమించారు. ఆమెకు నీతి నిజాయితీ గల అధికారిగా గుర్తింపు ఉంది. శుక్రవారం అంటే ఈ నెల 15 నుంచి ఆమె ఆధీనంలో ఆలయం ఉంది. అయితే కొందరు వ్యక్తులను బయట వ్యక్తులను ఆమె తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు, అదేవిధంగా జనసేన మండల అధ్యక్షుడు కరట్ల గోవిందు, స్థానిక నాయకులు తెలిపారు. ఇది ఎలా ఉంటే 5 రోజుల పాటు భక్తులు ఎవరు ఆలయానికి రాకండి, 5 రోజుల తర్వాత ఆలయం నేను తీసుకుంటాను, అప్పుడు రండి అంటూ లక్ష్మీప్రసన్న ఆరోపణలు చేస్తోందని కొందరు భక్తులు వెల్లడించారు. దేవాదాయ శాఖ సింగిల్ ట్రస్టీ సౌజన్య మాట్లాడుతూ, పూర్తిగా అమ్మవారికి శాస్త్రోక్తంగా అర్చకులతో పూజ చేస్తున్నాం. గతంలో అర్చకుడు లేడు, మేము అర్చకులతో పూజలు చేస్తున్నాం. నిండు మనసుతో ఆలయానికి రండి, అమ్మవారిని ఉచితంగా దర్శించుకోండి. మీరు ఎలాంటి విరాళాలు లేదా ఇతర వస్తువులు ఇచ్చినా రసీదు తీసుకోండి, పూర్తి పారదర్శకంగా ఉంటుంది, అమ్మ ఆశీస్సులు పొందండి అని ఈవో సింగిల్ ట్రస్టీ సౌజన్య కోరారు. ఇక్కడ ఓన్లీ ఈ రోడ్డు చూడండి, మీరు ఈ రోడ్డుకి వేసిన పంచాయతీ ఎత్తనే కానీ రోడ్డు వేయలేదు. అక్కడ కలవత్తు కార్లు వస్తుంటే ఆ కార్లు కలవత్తులో దిగిపోతే ఏమో పట్టించుకునేది కాదు. అది మళ్ళీ పంచాయతీలో పెట్టి మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఎమ్మెల్యే గారు వెంటనే అది కలవత్తు వేయండి, ప్రజలు ఇబ్బంది పడకూడదని పంచాయతీ నిధులు ఉపయోగించాం. సార్, ఇప్పుడు ఒక్కరు అంటే నిన్న ఏదైతే శుక్రవారం ఎండోమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒక్క 3 గంటల్లోనే అమ్మవారి ఆదాయం హుండీ ఆదాయం 25,000 వచ్చింది. అంటే ఈ ఏదైతే ఈ 18 నెలల్లో వచ్చిన ఆదాయము అసలు గ్రామస్తులు ఇప్పుడు ఏదో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆవిడ చెప్తున్నారు. మరి ఎప్పుడైనా గ్రామస్తులకు లెక్క చెప్పారా? అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు. 18 నెలల్లో కూడా ఎప్పుడు కూడా ఈ గుడికి కూడా రూపాయి సందా ఇవ్వకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులనే కమిటీ చేసుకుని తప్పించి బయట వాళ్ళు జనం వాళ్ళకి సరైన ఏదైనా పలహారాలు ఉంటే వాళ్ళకి ఇవ్వడం, ఆవిడ ఎక్కడ కూడా ఎప్పుడు ఏ పలహారం ఇవ్వలేదని గ్రామస్తులు కాదు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ చెప్తున్నారు. ఎందుకంటే అంత దౌర్జన్యంగా ఎంతో ఆదాయం సంపాదించుకున్నది కాదన్నాను, సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ ఓన్లీ ఈ రోడ్డు చూడండి, మీరు ఈ రోడ్డుకి వేసిన పంచాయతీ ఎత్తనే కానీ రోడ్డు వేయలేదు. అక్కడ కలవత్తు కార్లు వస్తుంటే ఆ కార్లు కలవత్తులో దిగిపోతే ఏమో పట్టించుకునేది కాదు. అది మళ్ళీ పంచాయతీలో పెట్టి మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఎమ్మెల్యే గారు వెంటనే అది కలవత్తు వేయండి, ప్రజలు ఇబ్బంది పడకూడదని పంచాయతీ నిధులు ఉపయోగించాం. సార్, ఇప్పుడు ఒక్కరు అంటే నిన్న ఏదైతే శుక్రవారం ఎండోమెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒక్క 3 గంటల్లోనే అమ్మవారి ఆదాయం హుండీ ఆదాయం 25,000 వచ్చింది. అంటే ఈ ఏదైతే ఈ 18 నెలల్లో వచ్చిన ఆదాయము అసలు గ్రామస్తులు ఇప్పుడు ఏదో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆవిడ చెప్తున్నారు. మరి ఎప్పుడైనా గ్రామస్తులకు లెక్క చెప్పారా? అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రావు. 18 నెలల్లో కూడా ఎప్పుడు కూడా ఈ గుడికి కూడా రూపాయి సందా ఇవ్వకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులనే కమిటీ చేసుకుని తప్పించి బయట వాళ్ళు ఒకరు ఇద్దరు ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా రూపాయి గ్రామానికి ఖర్చు పెట్టడం ఎవరికీ తెలియదు. మాది కూడా ఈ ఊరే కాబట్టి మాకు తెలుస్తుంది. ఈ రోడ్లు కూడా ఎప్పుడన్నా కొద్దిగా బూడిద వేయించండి అమ్మా అని అడిగితే మేము వేయించామని చెప్పింది. కలవటు కూడా పంచాయతీలో పెట్టి చేయించాం. 50,000 అంతా కాంటాక్ట్ చేసి ఈ రోడ్డు కూడా బూడిద గట్ట పంచాయతీ డబ్బులు వేసారు, కానీ వీడేమో రూపాయి కూడా తీసి ఇవ్వలేదు. సార్, ఇప్పుడు దేవాదాయ శాఖ తీసుకుంది కాబట్టి మీరు దాన్ని గ్రామస్తులంతా కూడా వ్యతిరేకిస్తున్నారా లేదంటే సపోర్ట్ చేస్తున్నారా? మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం. మీరు సిద్ధపడండి అని చెప్పేసి అది నేను పై అధికారులు సలహాలు సూచనలు తీసుకొని వారి సలహాల మీదకు నేను ఏ విధంగా తీసుకోవాలన్నది మళ్ళీ తెలియజేస్తాను. మేడం, ఇప్పుడు అమ్మవారి పేరు మీద దాదాపుగా 8 నుంచి 10 అకౌంట్లు ఓపెన్ చేసినట్లుగా తేలింది. ఆ అకౌంట్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఏమైనా సీజ్ చేసే అవకాశం ఉంటుందా అకౌంట్స్ ఆవిడ పేరు మీద? ప్రెసెంట్ అయితే మాకు 3 బ్యాంకుల అకౌంట్లు ఉన్నట్టు తేలిందండి. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్. ఆ 3 బ్యాంకులకి కూడా మేము ఆపరేషన్ ఆవిడ పేరు మీద ఆప్ చేయాలి, మేము ఇలా ఎండోమెంట్ తీసుకున్నామని చెప్పేసి నా యొక్క ఆర్డర్ కాపీని జతపరిచి
తెలియపరిచి లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఆవిడ ఈ ట్రస్ట్ ఏదో పెట్టారు, ట్రస్ట్ మెంబర్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా నిర్ధారించారు. అంటే ఆ ట్రస్ట్ పేరు మీద ఎక్కడెక్కడ ఏ ప్రాపర్టీస్ కొన్నారో ఏమైనా ఎంక్వైరీ చేశారా? ప్రస్తుతానికి ఎంక్వైరీ చేయలేదండి. సబ్ రిజిస్ట్రార్ గారికి ఈరోజే మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మేము ఒక వారం రోజుల్లో తప్పకుండా ఎంక్వైరీ చేసి మళ్ళీ మేము తెలియచేస్తామని చెప్పేసి తెలియచేస్తాం. అంటే కలెక్టర్ గారు ఆదేశాలతో ఉన్నతాధికారులు మీ ఏదైతే శాఖ ఉందో శాఖ అధికారుల ఆదేశాలతోనే మీరు ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఈ రోజు ఆమె కలెక్టరేట్ దగ్గర కానీ మీ డీసీ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా కూడా చేసింది, బయట వ్యక్తుల్ని తీసుకొచ్చింది, గ్రామస్తులు సపోర్ట్ చేయకపోవడంతో. మీరు ఎలా చెప్తారు దానికి? అంటే ఆవిడ ఇప్పుడు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి ఇది నన్ను వేయడం జరిగింది కాబట్టి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో డీసీ ఆఫీస్లో ధర్నాలు చేశారు ఆవిడ. మీరు చేసిన వారు ఇచ్చిన ఆదేశాలు తప్పు అని చెప్పి వ్యతిరేకంగా ధర్నా చేశారు.